హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మురుదేశ్వర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ అనేది రాజమండ్రిలో ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి పైన శివుడు ఎంత బాగా కనిపిస్తున్నారో. ఎంట్రన్స్లో అయితే మనకి ఏనుగులతో ఎంత అంటే ఏనుగులు పువ్వుల దండలు పట్టుకొని ఒక సైడ్ భరతనాట్యం చేస్తూ ఎంత అంటే ఎంత బాగుందో. అప్పుడు మేము వెళ్తున్నప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. టెంపుల్ లోపల అయితే అంతా అయిపోయింది. బయటన చిన్న చిన్న నాగసర్పాలు అంటారు కదా, అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. మేమైతే వెళ్ళగానే చెప్పులనేవి స్టాండ్లో పెట్టేసి అటువైపు వెళ్ళి నేను వీడియో షూట్ చేస్తున్నాను. అయితే మేము ఈ టెంపుల్కి నేను, మా సిస్టరు, మా బ్రదరు అండ్ మై సన్ వెళ్ళామైతే. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళారు. నేనైతే వీడియోని షూట్ చేస్తున్నాను. ఎంత అంటే చాలా బాగుంది. ఒక్కొక్క గోపురం చాలా పెద్దగా ఉంది. చూసారా, చాలా గుళ్ళకి గోపురాల దగ్గర చిన్న చిన్న విగ్రహాల కింద ఎంత బాగా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ట్రైన్లో చెప్పారు కొంతమంది, మీరు మురుదేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళారా, ఈ మధ్యలో కట్టారంటే. ఇప్పుడు చాలామందిని కలుస్తూ ఉంటాం కదా, వాళ్ళ మాటల్లో చెప్పారు లేదండి అనేసి అన్న, వెళ్ళండి చాలా బాగుంటుందని చెప్పారు. అయితే వెళ్ళాము. వెళ్ళగానే లోపలికి ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుళ్ళోకి వెళ్ళకుండా డైరెక్ట్ చుట్టూ ఉన్న గుళ్ళు చూద్దాము, చాలా బాగుంది కదా అని చెప్పేసి చూస్తున్నాము. మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఆ ఎండకి నడవలేకపోతున్నాము. గచ్చంతా హీట్గా ఉండడం వల్ల నడవలేకపోతున్నాము. మా బాబాయ్ అయితే పరిగెట్టేశాడనమాట. ఎంత అంటే ఎంత చాలా విశాలంగా ఉంది. టెంపుల్ అంతా చాలా మనశ్శాంతిగా ఉంది. చూడండి గుడి గోపురం చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ చూసిన ఎలిఫెంట్ థీమ్తో చాలా అంటే చాలా బాగా ఆర్కిటెక్చర్ అయితే ఉంది. నేను అలా అన్ని వీడియో చేస్తూ ముందుకు వెళ్తున్నాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంత అంటే చూడండి ఎంత బాగా పెట్టారో. అంటే న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట. మనకి ఈ టెంపుల్ ఎక్కడుందంటే రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్ తెలిసే ఉంటుంది. గోదావరి దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా, ఇస్కాన్ టెంపుల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్, ఇస్కాన్ టెంపుల్ బ్యాక్ సైడ్కి ఒక 10 అడుగుల దూరంలో మనకి మురుదేశ్వర టెంపుల్ అనేది కట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా మీలో వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. నాకు ఈ ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఉన్న చుట్టూ ఎలా మనకి గుళ్ళకి పవారీలా ఉంటుందో ఇక్కడ అలా కాకుండా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే ప్రతిదానికి కూడా విగ్రహాలు పెట్టారనమాట. ప్రతి అమ్మవారు, దేవతలు, దేవుళ్ళు అందరు కూడా చాలా బాగా అంటే చాలా బాగా పెట్టారు. చూడండి ఒక్కొక్క అమ్మవారిని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ గుడి ఏంటంటే మీకు ముందు చూడండి, వీడియోలో చూపిస్తాను. ఈ గుడిలో శివలింగం 4 వైపులా దర్శనమిస్తారనమాట. శివుడు ఎటువైపు వెళ్ళినా నందీశ్వరుడు మనకైతే కనిపిస్తారనమాట. 4 వైపులా నందీశ్వరుడు ఉంటారు. 4 ముఖద్వారాలు ఉంటాయి అన్నమాట ఈ గుడికి. మధ్యలో నందీశ్వరుడు ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్గా టైం అంటే మధ్యాహ్నం 1కి అలాగా క్లోజ్ చేసేస్తారంట గుడికి. నేను ఏంటి గుడి గురించి అడిగి తెలుసుకుందాం అనేటప్పటికీ అక్కడ గుడి ఇలాగా టైం అయిపోయింది కదా, మీకు క్లోజ్ చేయాలి, బేగ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పడంతో మేమైతే బయటకు వచ్చేసాము బేగానే. చూడండి రాధాకృష్ణులు కానీ సీతారామస్వామి కానీ చాలా అంటే చాలా బాగా దేవతామూర్తుల్ని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠించారు. ప్రతి ఒక్క దేవతామూర్తులు కూడా ఎంత అద్భుతంగా పెట్టారో. ఆ కలరింగ్ కానీ పెయింటింగ్ కానీ ఎంత న్యాచురల్గా ఉన్నాయో. చాలా బాగా చేశారు ఈ టెంపుల్ అయితే. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది రాజమండ్రిలో. దాని తర్వాత ఈ మురుదేశ్వర్ టెంపుల్ అయితే ఇంకా బాగుంటుంది. మేము వెళ్తున్నప్పుడు ఇంకా సరస్వతీదేవి టెంపుల్ కూడా కడుతున్నారు అదే లైన్లో. మేము బిఫోర్ వెళ్ళినప్పుడు సరస్వతీదేవి టెంపుల్ అనేది చిన్నగా ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు మ్యారేజ్కి బిఫోర్ వెళ్ళాను అనమాట నేను ఫ్రెండ్స్తో కలిసి. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళడం అంటే మా సిస్టర్ మ్యారేజ్ కానీ రాజమండ్రి వచ్చినప్పుడు మేము ఈ టెంపుల్కి వెళ్ళామన్నమాట.
చూడండి ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తామన్నమాట. దర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి శివలింగం అయితే ఎంత బాగుంటుందో. 4 ముఖద్వారాలు, 4 నందీశ్వరులు ఉంటారు. చాలా బాగుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత బాగా కనిపిస్తారో మనకి పరమేశ్వరుడు. మురుగేశ్వర స్వామి అయితే ఎంత బాగా మనకి దర్శనమిస్తారో చూడండి. చూడండి ప్రతి ఒక్కరు కూడా అలాగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మేమైతే దర్శనం చేసుకుని అటువైపు నుంచి బయటకు వచ్చేసాం అన్నమాట. మనకి టెంపుల్ లోపలికి రాగానే ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి మనం దర్శనానికి అనేది వెళ్ళాలన్నమాట టెంపుల్లో. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. స్తంభాలు కూడా ఎంత బాగా డిజైన్ చేశారో. వెండితో పోత అచ్చం గోల్డ్లా ఉంటుంది. ఈ గుళ్ళో నక్షత్ర స్తంభం కూడా ఉంటుందన్నమాట.